సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు తిరగొద్దని నిన్న సభలో ప్రధాని మోదీ అనడం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ ప్రధాని మంత్రి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు నిన్న ఫోక్సో కేసు విషయంలో వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. ధరలు పెరగడానికి కారణం రూపాయి విలువ పతనమే. ఈ కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. ఎగుమతులు చేసుకునే మొక్కజొన్న మరియు కాటన్ కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందని, దానికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. విదేశీ మాదక ద్రవ్యం బాగా తగ్గిపోవటం వల్ల 95 రూపాయలు ఖర్చు పెట్టినా $1 రావటం లేదు. డాలర్ విలువ పెరిగిపోవటం వల్ల రూపాయి విలువ పతనమయ్యి దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉందని, దానికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదా అన్నారు. దీనికి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. గడిచిన 12 సంవత్సరాల కాలంలో 200 లక్షల కోట్ల అప్పులు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంది కాదా అని, 2 లక్షల కోట్ల అప్పు ఏ అభివృద్ధి కార్యక్రమానికి వినియోగించారు, ఏ ఒక్క ప్రాజెక్టును కట్టారు, ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. అబద్ధపు అసత్యపు హామీలతో అధికారంలో చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కుబేరుల నరధనాన్ని స్విస్ బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది ఖాతాలో 15 లక్షలు జమ చేశారో భారతదేశ ప్రజలకు నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలను తెలంగాణ ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చంద్ర రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింగారావు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అతిలి శ్రీనివాస్, బొగ్గుల స్వప్న సురేష్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మరికంటి కనకసేన, కప్ప మమత సంతోష్, మాజీ జడ్పీటీసీ బొల్లారమెల్లయ్య, కిస్టాపూర్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, నాయకులు భీమప్ప, అహ్మద్, స్వామిచారి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బయటకు రావద్దు అని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలే. ఇలా బంగారం రేటు పెంచింది, డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, స్వీట్ ఆయిల్ రేటు పెరిగింది. దీని అన్నింటి కారణం రూపాయి పతనమైపోవడమే. ఇలా అమెరికా డాలర్ కొనాలంటే 95 రూపాయలు ఖర్చు పెడితే, ఇండియన్ 95 రూపాయలు ఖర్చు పెడితే కానీ అమెరికా $1 కొనలేని పరిస్థితుల్లో ఇండియా ఉంది. ఇలా భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం బాగా తగ్గిపోయింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఆఖరికి మొక్కజొన్నల్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుండ్రు, ఆఖరికి కాటన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుండ్రు, సీడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండ్రు, పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం తప్పదది, బంగారం ఇంపోర్ట్ చేస్తున్నాం తప్పదది. కానీ మనము ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి కూడా ఇంపోర్ట్ చేసేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోవడం వల్ల, డాలర్ రేటు పెరిగిపోవడం వల్ల, రూపాయి పతనమైపోవడం వల్ల ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఇలా 200 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. 200 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక నేషనల్ ప్రాజెక్ట్ కట్టలే, ఒక నేషనలైజ్ స్కీమ్ చేయలే, భారతదేశంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలే. అదేవిధంగా సీజ్ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బును సంవత్సరానికి 15 లక్షల రూపాయలు తీసుకొచ్చని చెప్పి ప్రతి వ్యక్తికి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు సీజ్ బ్యాంక్ డబ్బులు తీసుకురాలే. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొచ్చింది నరేంద్ర మోడీ గారా. రాహుల్ గాంధీ ఏమో విజయ్తో ప్రాంతీయ పార్టీతో దోస్తానా చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో నరేంద్ర మోడీతో దోస్తానా చేస్తారు. ఇక్కడ 2 నేషనల్ పార్టీలు ఒక్కడైతే అక్కడ ప్రాంతీయ పార్టీతో పనిచేస్తారు కాంగ్రెస్. అంటే నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న దోస్తానా ఏంటి? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటా? కాంగ్రెస్ బీజేపీ ఒకటేనయా? వీళ్ళిద్దరు టార్గెట్ కేసీఆరా? వీళ్ళిద్దరి టార్గెట్ బీఆర్ఎస్ఆ? చెప్పాలి మరి. కేసీఆర్ నుంచి చూస్తే అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు జంకుతున్నారు. వీళ్ళిద్దరు ఒకటై కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు.